మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, మిథున రాశి వాళ్ళ గురించి మాట్లాడదాం. ముందుగా వీళ్ళ తత్వం ఏ విధంగా ఉంటుందంటారు? ఏ విషయాల్లో ఎక్కువగా వీళ్ళు నష్టపోతున్నారు? కలిసి వచ్చే అంశాలు, కలిసి రాని అంశాలు ఏంటి? లైఫ్ లాంగ్ వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి అంటే వాస్తవంగా ఏంటంటే ఒక ఎమినెంట్ జోడియాక్ అనుకోవచ్చు. అంటే చాలా గ్రేట్ రాశి. దానికి కారణం ఏంటంటే మనకి 12 జోడియాక్స్ ఉంటే 12 రాశులు ఉంటే మిథున రాశి యొక్క ప్రత్యేకత చాలా ఇంపార్టెంట్. అసలు మిథున రాశి యొక్క పర్సన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆ మిథున రాశిలో కూడా ఒక దైవత్వం ఉంటుంది. అందులో ఆరుద్ర నక్షత్రం అనేది చాలా గొప్ప స్టార్. అన్నిట్లో కూడా ఈ 27 స్టార్స్లో ఆరుద్ర నక్షత్రంలోని పరమేశ్వరుడు పుట్టాడు. అంటే రుద్రరూపం, రుద్రాని అంటే రుద్రరూపం అంటే ఎలా ఉంటుందంటే కోప ఉద్రిక్తలు బాగా పెరుగుతుంటాయి. అలాని లోపల ఏమీ భావనలు ఉండవు. వాళ్ళని అర్థం చేసుకోవటం కూడా, అండర్స్టాండ్ చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్ కూడా చేసుకోలేరు. అంటే భావనలు చెప్పలేడు, వ్యక్తీకరణ చేయలేరు. కానీ మంచి భావన ఉంటుంది. మనసులో ఒక మంచి భావనతో ఉంటాడు. దేనికి కూడా రాజీ పడరు. అంటే వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, ఏ ప్రొఫెషనల్ వృత్తిలో ఉన్నా కూడా వాళ్ళు రాజీ పడే అవకాశం ఉండదు. ప్రేమించారో లవ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి కట్టుబడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎంత ప్రాబ్లం వచ్చినా కట్టుబడి ఉంటారు, సౌమ్యంగా ఉంటారు. కానీ ఎవరన్నా సరే శత్రుత్వం ఎవరితో వస్తుంది గురుగారు? వీళ్ళకి శత్రుత్వం అంటే వీళ్ళ ఆవేశమే వీళ్ళకి శత్రుత్వం అవుతుంది యాక్చువల్గా. అయితే వీళ్ళకి ఈ నక్షత్రాల్లో కొంతమందికి ఏంటంటే జలసీ ఉంటుంది. ఆ నక్షత్రంలో నేను ఇందా చెప్పినట్టుగా ఏదైతే ఈ నక్షత్రాల్లో నేను చెప్పినట్టుగా ఈ ఆరుద్ర నక్షత్రానికి జలసీ ఉండదు. మళ్ళీ పునరుస్సు నక్షత్రానికి కొంత జలసీ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ నక్షత్రాల వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ మృగశిరలో ఉన్న 2 పాదాలు ఆరుద్ర, పునరస్సు అంటే మృగశిరలో 3-4 పాదాలు, ఆరుద్రలో 4 పాదాలు, పునరస్సులో ఉన్న పాదాలు. అంటే ఇక్కడ ఏమవుతున్న పునరస్సులో 3వ పాదం వరకే ఉంటుంది. అయితే ఈ పునరస్సు నక్షత్రం ఏంది, ఆరుద్ర నక్షత్రానికి ఈ మృగశిర నక్షత్రానికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 3 స్టార్స్? అయితే ఆరుద్ర నక్షత్రం ఓపెన్ కేటగిరీ, ఓపెన్గా ఉండే మనుషులు. పునరస్సు నక్షత్రం వచ్చి ఓపెన్ ఉండడు, ఫైనాన్షియల్ పరంగా కమర్షియల్గా ఉంటాడు. ఆరుద్ర నక్షత్రం రీసెర్చ్గా ఉంటాడు, రీసెర్చ్ స్కాలర్. మృగశిర నక్షత్రం ఏంటంటే కాంట్రవర్సీ ఉంటారు. అంటే మూడు రకాలుగా ఉంటారు ఇందులో. అంటే రాసే కాదు, నక్షత్రంలో కూడా తారతమ్యం ఉంటుంది, అంటే డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి దాన్ని కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. గురుగారు, దశ అంతర్దశలు అంటూ ఉంటారు. ఏ దశలో వీళ్ళకి టర్నింగ్ పాయింట్ వస్తుంది? ఆ దశలో ఏం జరుగుతుంది అంటారు వీళ్ళకి? ఈ మిథున రాశి వారికి ఏంటంటే సహజంగా వాళ్ళు కొన్ని లగ్నాల్లో జన్మిస్తే ఆ లగ్నాన్ని బట్టి దశ అంతర్దశను అనాలిసిస్ చేయాలి. మిథున రాశి వాళ్ళకి ఏంటంటే బుధ మహర్దశ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బుధ మహర్దశ ఒకటి, శని మహర్దశ ఒకటి చాలా ఇంపార్టెంట్. అలానే కుజ మహర్దశ కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే ఈ మహర్దశలో పని చేయొచ్చు అని అర్థం. అది ఏంటంటే మనం బాగా డీప్గా వెళ్ళాలంటే బర్త్ చార్ట్ని అనాలిసిస్ చేసి చెప్పాలి, కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి. వాళ్ళనంటే చాలా బాధపడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే రోజంతా డిప్రెషన్లో ఉంటారు, ఆవేశపడుతుంటారు. ఇందులో ఆరుద్ర నక్షత్రం వాళ్ళు స్పెషల్గా ఆవేశపడుతుంటారు, కానీ మనసులో మటుకు ఏమీ ఉండవు. ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు మనల్ని తిడితే, ఎవరన్నా తిడితే మనం ఏమీ లేదనుకోవాలి. మళ్ళీ పక్క రోజు వెళ్ళి సారీ అని చెబుతారు, మళ్ళీ క్షమించండి పర్వాలేదు అని మళ్ళీ భుజానికి తీసుకుంటారు. అంటే ఎంత ముందుకు తీసుకుని వెళ్తారా వాళ్ళు ఆరుద్ర నక్షత్రం వాళ్ళు. అంటే అంత మనసులో భావన, మేధావులు. అంటే ఒక దానిలో ఒక డాక్టర్ కానీ, ఒక ఆస్ట్రాలజర్ కానీ, ఒక లెక్చరర్ కానీ, ఒక ప్రొఫెసర్ కానీ అంత ఇన్డెప్త్కి వెళ్తారు వాళ్ళు. అంటే మనిషిని గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ వీళ్ళకి.
ఆ గ్రాస్పింగ్ పవర్తో పాటు ఇన్డెప్త్గా వెళ్ళి ఎదుటి వాళ్ళని ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయగలుగుతాడు వీడు. ఈజీగా ఐడెంటిఫికేషన్ చేస్తారు, మేల్ కానీ ఫీమేల్ కానీ. దైవం ఎక్కువగా ఆరాధన చేస్తుంటారు. ఏ మతంలో ఉన్నా వాళ్ళ యొక్క దేవుణ్ణి ఆరాధన చేస్తుంటారు. అది మన హిందూ మతంలో ఉన్నా, లేకపోతే క్రిస్టియన్ ఉన్నా, ముస్లింలు ఉన్నా, ఎక్కడున్నా కూడా భగవంతుడి యొక్క ఆరాధన అనేది నెంబర్ 1గా ఉంటుంది. వీళ్ళకి ఆరాధన బాగా చేస్తుంటారు. ఉద్యోగం బెటరా వ్యాపారం బెటరా అంటే ఏం చెప్తారు గురుగారు? ఉద్యోగం అనేది చాలా బెటర్ వాళ్ళకి, బిజినెస్ కంటే. బిజినెస్లో ఏంటంటే రాణించలేరు వీళ్ళు. ఎందుకంటే కోపం పెరుగుతూ ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం ఉన్న వాళ్ళకి. మిథున రాశి వాళ్ళు కూడా ఒక టైంలో సౌమ్యంగా ఉంటారు, ఒక టైంలో హార్డ్గా ఉంటారు. అంటే ప్రతిదీ ఆలోచన చేస్తుంటారు. అంటే ఒక టైంలో టెంపర్ వచ్చేస్తుంటుంది. టెంపర్ వచ్చేసి ఎదుటి వాళ్ళ యొక్క ఆవేశాన్ని ప్రతిదాన్ని గ్రహించకుండా ముందుకెళ్ళిపోవటం వల్లనే వాళ్ళకి ముప్పు అవుతుంది. ఇది వైవాహిక జీవితంలో కూడా సమస్యలు తీసుకొస్తుంది. సమస్యలు వస్తుంది. అంటే మ్యారేజ్ లైఫ్లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా కొద్దిగా గొడవలు వస్తాయి. అంటే ఆ గొడవలు అనేవి నిజం కావు. నిజమేంటి అని అంటే ఆలోచన సరళిలో మార్పు పట్ల గొడవలు వేసుకుంటారు. కానీ మోసంగా చీటింగ్ ఉండదు. అంటే ఆవేశపడుతుంటాడు, మళ్ళీ ఆలోచన చేస్తుంటారు. ఆవేశం ఉంటుంది, ఆలోచనలు కూడా మళ్ళీ ఉంటాయి, మళ్ళీ సారీ చూతారు. మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో డిస్ప్యూట్స్ జరుగుతున్నా మళ్ళీ ఎందుకు చేసాము డిస్ప్యూట్స్, ఆమెను నేను ఎందుకు అన్నాను, ఫీమేల్ వచ్చేటప్పుడు ఆయన్ని నేను ఎందుకు అన్నాను మా హస్బెండ్ని అని మళ్ళీ ఆలోచన చేసి బాధపడుతుంటారు. అంటం బాధపడటం. ఇన్ టైంలో కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోతారు వీళ్ళు. ఆ నిర్ణయాలు తీసుకోవటంలో సుదీర్ఘంగా ఆలోచన చేస్తుంటారు వీళ్ళు. సుదీర్ఘంగా ఆలోచన చేయటం, అది టైం అయిపోతుంటుంది, టైం పాస్ అయితే చేస్తారు. అలానే కష్టపడే తత్వం విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. బాగా మొండిగా కష్టపడతారు, బాగా కష్టపడతారు. అసలు మిథున రాశి చాలా ఎవ్వరికి కూడా అర్థం కాని రాశి మిథున రాశే. ఏ పర్సన్ కూడా అర్థం కాడు మిథున రాశి. అంత ఆధ్యాత్మిక భావంలో కానీ, అంత టీచింగ్లో కానీ, ఓ డాక్టర్ అంటే అంత డెప్త్గా ఆపరేషన్స్ కానీ, ప్రతి విషయంలో కూడా వాళ్ళు ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. అంటే వాళ్ళని ఇంకా ఎవరు కూడా శాసించకూడదు, వాళ్ళే నెంబర్ 1గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళకి అన్నీ కూడా గ్రహింపు శక్తి ఎక్కువ ఉంటుంది. కానీ ఏదో పొరపాటు వల్ల మిస్టేక్ చేస్తుంటారు, తొందర ఆవేశపడుతుంటారు. ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది వాళ్ళకి. ఇక వీళ్ళకి అన్ని విధాలా కలిసి రావాలంటే లైఫ్ లాంగ్ వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? మిథున రాశి వాళ్ళు రాజరాజేశ్వరి యొక్క ఆరాధన చేయాలి. తర్వాత రాజరాజేశ్వరి యొక్క ఆరాధనతో పాటు మూగజీవులకు ఆహారం వేయటం, గిరి ప్రదక్షిణ చేయటం. గిరి ప్రదక్షిణ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. గిరి ప్రదక్షిణతో పాటు లక్ష్మీ గణపతి యొక్క హోమం చేసుకోవటం, అలానే విష్ణు సహస్రనామ పాలనం చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే విష్ణు సహస్రనామ పాలనం చేయాలి. అలానే సంకష్టాల చతుర్థి వ్రతాలు చేసుకుంటూ ఉండాలి వీళ్ళు. అందులో మళ్ళీ మనం ఇన్డెప్త్గా వెళితే మృగశిర నక్షత్రం వాళ్ళు 3-4 పాదాల వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, అలానే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు శివుడి యొక్క ఓం నమః శివాయ పంచాక్షరి అంటే శివుడి యొక్క ఆరాధన చేయాలి. అలానే పునర్వసు నక్షత్రం వాళ్ళు దత్తాత్రేయ స్వామి యొక్క పాలన, దత్త కవచాన్ని చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. గురుగారు, పవర్ఫుల్ టెంపుల్ ఏదన్నా చెప్తారా? జీవితంలో ఒక్కసారన్నా అక్కడికి వెళ్ళొస్తే మంచి జరుగుతుందంటే ఏ టెంపుల్ చెప్తారు వీళ్ళకి? ఇక్కడ మిథున రాశి వాళ్ళు ప్రత్యేకంగా వెళ్ళాల్సిన టెంపుల్ ఏంటంటే అన్నవరం రమాసహిత వీరవేంద్ర సత్యనారాయణ స్వామి టెంపుల్ కానీ, లేకపోతే ద్వారకా తిరుమల కానీ. అంటే వైష్ణవ సాంప్రదాయం పరంగా ఉండేది ఏ టెంపుల్కైనా వెళ్ళొచ్చు. అలానే సేమ్ అదే టెంపుల్కి వెళ్ళి మళ్ళీ ఇంకా రెగ్యులర్గా ఆ టెంపుల్స్కి వెళ్తూ ఇంకొక టెంపుల్ కూడా చెప్తున్నామా. ఇంకో టెంపుల్ ఏదంటే ఎక్కడైనా సరే ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే శివుడి యొక్క ఆరాధన కూడా, అంటే విష్ణువును ఆరాధన చేయాలి, వీళ్ళు శివుని కూడా ఆరాధన చేయాలి. అంటే శ్రీశైలము, కాశీ, ఉజ్జయిని, ఓంకారేశ్వరము ఇలాంటి శివతత్వం గల వాటికి వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. అలా వెళితే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. నమస్కారం.